ప్రజల దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది 30వ కీర్తన 2వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చూడండి, ఈ లోకంలో మనం ఎవరికి మొరపెట్టుకుంటున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే ఈ లోకానికి మొరపెట్టుకుంటున్నాం, లోకములోని వ్యక్తులకు మొరపెట్టుకుంటున్నాం, లోకములోని శక్తులకు మొరపెట్టుకుంటున్నాం, కానీ ప్రభువులు వారు అంటున్నారు, నీవు నాకు మొరపెడితే నీకు సంపూర్ణమైన స్వస్థతను నేను కలుగు చేస్తాను. మరి దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనుషునికి కూడా స్వస్థతను ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేదు. వైద్యులకే పరమవైద్యుడైనటువంటి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మాత్రమే మనకు స్వస్థతను విడుదల చేయగలరు. అంతేకాదు, ఆయన యొక్క సంకల్పమే మనల్ని స్వస్థపరచడం, ఆయన యొక్క ప్రణాళికే మనల్ని స్వస్థపరచడం. మనం ఏ దినమైతే ప్రభువుల వారికి మొరపెట్టుకుంటున్నామో ఆ దినం నుండే మనకు స్వస్థతను ప్రభువుల వారు విడుదల చేస్తున్నారు. కనుక ఏ దినం నుండి అయినా సరే ప్రభువుల వరకు మనం మొరపెట్టుకునే వారిగా ఉండగలుగుతున్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆయన ద్వారా మనమందరం కూడా స్వస్థత పొందుదాం. ప్రార్థించుకుందాం. అందరం తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీ పాద పద్మములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితములలో సంపూర్ణముగా ఫలింప చేయమని, ప్రతి ఒక్కరి అనారోగ్యములను తీసివేసి క్రీస్తు యేసు నామములో మీ స్వస్థత ప్రభావములను ప్రతి ఒక్కరిలోనికి విడుదల చేయమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, వీక్షించున్న నీ ప్రియమైన బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇదిగోనైనా మీ దీన దాసుడుగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ నామమును హెచ్చించు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.